నటించిన సినిమాలు చాలా మటుకు హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం జెనీలియాను తమిళంలో నటించరాదని కండిషన్ పెట్టింది తమిళ నడిగర సంఘం. ఇంత కండిషన్ ఎందుకు అనుకుంటున్నారా? సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఈ అమ్మడు ఇప్పటి వరకు సభ్యత్వం తీసుకున్నందుకే ఈ కండిషన్ అట. कभी कभी आदतें जिंदगी में यूं ही कोई अपना लगता है, कभी कभी आदतें वो बिछड़ जाए तो एक सपना लगता है. ऐसे में कोई कैसे अपने आंसुओं को बहने से रोके, और कैसे कोई सोच दे everything's gonna be okay. कभी कभी तो लगे जिंदगी में रही ना खुशी और ना मजा, कभी कभी तो लगे हर दिन मुश्किल और हर पल एक सजा. ऐसे में कोई कैसे मुस्कुराए, कैसे हंसते खुश होके, और कैसे कोई सोच दे everything gonna be okay. తమిళనాట తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటామని ఎవరైనా అంటే వారి పప్పులు ఉడకవు. 2003లో బాయ్స్ సినిమాతో సినీ రంగానికి పరిచయమై ఆ తర్వాత అనేక తమిళ సినిమాల్లో నటించిన జెనీలియా తమిళనాడులోని నడిగర సంఘంలో ఇప్పటిదాకా మెంబర్షిప్ తీసుకోకపోవడం ఆ సంఘ సభ్యులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఇటీవల ధనుష్ జెనీలియా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఈ విషయమై కొందరు సభ్యులు ఆమెను నిలదీశారట. నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసి నీలో ఉందంది. ఆ ముద్దేదో నీకే మంది సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది. ఈ నెలాఖరులోపు మెంబర్షిప్ తీసుకోవాలని సూచించారట. జెనీలియాతో పాటు అనుష్క, సమీరా రెడ్డి, కాజల్ అగర్వాల్, హన్సికల్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. అంటారే నీలాల ఆకాశం నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటారే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కల